ముద్దు పెట్టుకోవడం నీ ఉద్దేశంలో తప్ప? నిన్ను తప్ప ఇంకెవరిని కిస్ చేసినా తప్పే అనిపిస్తుంది నాకు. ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వాలి. వరుణ్, వన్ లాస్ట్ హాగ్. కానీ ఎవరు లేరు. దీన్ని తీసుకెళ్ళరా బాబు, మాటి మాటికి ముద్దు పెట్టేస్తుంది. జగ్గు అది అమ్మో మెల్లిగా స్టే. ఏయ్ జగ్గు, జగ్గు, హలో. డాక్టర్ బాబు ఇక్కడేం చేస్తున్నాడు? కదా ఏంటండి డాక్టర్ బాబు అలా తొంగి తొంగి చూస్తున్నారు? విండోకి బాగా డస్ట్ పట్టింది కదా, క్లీన్ చేస్తున్నా. ఆ క్లీనింగ్ గీనింగ్ మీకెందుకు బాబు, కాసేపు ఒప్పి పట్టండి. రేపటి నుంచి ఇల్లు పీకి పందిరెద్దురు గాని పెద్దమ్మ గారు మీకోసం ఇంత నెయ్యేసి సున్నుండలు చేస్తున్నారు. మంచి బలంగా తయారవుదురు గాని. అంత నెయ్యేసి సున్నుండలు తింటే వచ్చేది బలం కాదు, బలుపు, కొవ్వు. ఓ కొవ్వా? తీసుకో. హై బాబు ఏంటండి ఇది, లవ్వింగ్ లెటరా? అట్లాంటిదే. సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఇప్పుడు నాకు లెటర్ ఇస్తున్నారేంటండి? నీకు కాదు, జగ్గు, జగ్గుకి ఇవ్వు. హై బాబు నాకు భయం అండి. ప్లీజ్ 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 కొంచెం కోఆపరేట్ చేయి. వద్దు బాబు గారు, ఎంత కావాలో చెప్పు, నేను ఇస్తాను. వద్దు బాబు గారు, వదలండి బాబు గారు, బాబు గారు వదలండి బాబు గారు, బాబు గారు, బాబు గారు, నాకు భయం బాబు గారు. అమాక్సిలిన్ 500 వేసుకో చాలు. దానికి తొక్కలో ప్రిస్క్రిప్షన్ ఎందుకు? వేస్ట్ ఆఫ్ పేపర్ యా, సేవ్ ట్రీస్. మామా నీది మామూలు టైమింగ్ కాదు. బాయ్. చంపిందా వెళ్ళండి టైర్ ఎవరు? ఏంద్రా బాయ్ లొల్లేస్తున్నావు? జున్ను జున్ను జోరుదారున్నది. నాన్ సీజన్లో కూడా ఊరు బర్రెలు మంచి ఫామ్లో ఉంటున్నాయి. అందరు ఫామ్లోనే ఉన్నారు రా, నేను తప్పితే. నీకేమైంది మామా? దివ్యాన్ని పంపేసినావు దిగులా? అవునరా, బాధ తట్టుకోలేక బాయిల దుంకుదామని బయలుదేరాడు. ప్లాన్ అయితే వర్కౌట్ అయింది కదా మామా, ఇంకెందుకు పరిచయం అవుతావు? ఈ పెళ్ళి అయితే పక్కా జరగదు. ప్లానా? ప్లాన్ ఏంట్రా? వర్కౌట్ ఏంట్రా? ఊకా ఏం తెలియనట్టు మాడతావు. ఇందాక బాలరాజు గారు జగదమ్మ డ్యూయట్లు ఆడుకుంటూ చూసిన. చామంతి ముద్దాడుకున్నాయి, నిద్దరని సెలవడిగి ఇద్దరిని కలవమని, నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని, బంతే చామంతి ముద్దాడుకున్నాయి. రే మామా, నీకు విషయం చెప్పాలరా. ఇంకా లేట్ చేస్తే మొదటికి మోసం వచ్చేలా ఉంది. మామా నువ్వు తప్ప ఇంకెవరున్నారా? ఏంది మామ అంత ఎమోషన్ అవుతున్నావు? నీకేం కావాలి చెప్పినా ఉన్నా కదా. అది ఈ పెళ్ళి. రే వరుణ్, ఇక్కడేం చేస్తున్నారా దొంగన పెళ్లి కొడక? ఏం అంకుల్ భాష మార్చినావు? ఈ ఊరు మనదిరో, ఈ వాడ మనదిరా, ఈ చెట్టు మనదిరా, పుట్ట మనదిరా, ఊరు మనది, వాడ మనది, చెట్టు మనది, పుట్ట మనది. ఆపు ఇంకా చాలు. రే వరుణ్ రా, ఫోటోషూట్కి టైం ఎంత పదా? ఫోటోషూటా? ఇంకేం తతంగం లేదా? ఆ తర్వాత పెళ్ళి నాన్న. వరుణ్ నువ్వు వెళ్ళి త్వరగా పోయి ప్రాక్టీస్ చేయి పో. లెట్స్ గో. బొంగు జరుగుతుంది పెళ్ళి. రే కృష్ణ, అమ్మాయి రెడీ అయింది లేదు కనుక్కో. ఎప్పుడు రెడీ? ఏ జగ్గు, ఎదవశాలేకు బొత్తిగా సరసం తెలియదు దీనికి. బెట్టి చేస్తుంది ఇది. బావా
చూస్తారు. ఏం జరుగుతుంది ఇక్కడ? నొక్కలా దొంగ. బావా ఉమ్, నీకు నేనంటే ఇష్టమేనా? పిచ్చి. మరి చిన్నప్పటి నుంచి చెప్పలేదు. ఓ పాలు చెప్దాం అనుకున్నాను. నువ్వు కబడ్డీలో పడిపోయి నా బాక్స్ బద్దలు కొట్టేవు. ఈసారి గాడు పెట్టి నేను చెప్దాం అనుకున్నాను. నువ్వు నా గుండె బద్దలు కొట్టేసావు బండదాన. అప్పుడంటే నాకు తెలియక, అయినా ఇప్పుడు అలా కాదులే బావా. అయితే నేనంటే ఇష్టమేనా? లేదు, పిచ్చి. ఊరికే పట్టిలు చూస్తున్నావండి. రే జాగ్రత్తగా తీసుకెళ్ళి పెద్దమ్మకి ఇవ్వు. ఓయ్ ఇలా రా. హ? బాబు నిన్నే, ఇలా రా. రా రా చెప్తా. ఇంకా నా వల్ల కాదు. అసలు నీ వెంట హచ్ డాగ్ లా ఇంతలా వెంట పడుతూ ఉంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఏదో ఒకటి ఇప్పుడే తెలిపోవాలి. ఇది లైవ్. నీకు గేమ్ నేర్తాను. దీన్ని ట్రూత్ ఆర్ డేర్ అంటారు. ఇది ఇలా తిప్పుతాను. అది తిరిగి 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 నీ వైపు వచ్చి ఆగినప్పుడు నేను చెప్పింది చెయ్యాలి, లేదా నేను అడిగింది చెప్పాలి. అండ్ నిజాలు మాత్రమే చెప్పాలి, అబద్ధాలు అస్సలు చెప్పకూడదు. సరేనా? సరేనా? ఈ ఆట ఏదో చాలా బాగుంది. చపాతీ గారితో కూడా ఆడతారా? ఆడతారు, కానీ ఎంట్రీ ఓన్లీ ఫర్ కపుల్స్. కపుల్సా? కపుల్స్ అంటే? ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం చదువుకున్న ఫీల్ అవుతున్నా. కపుల్స్ అంటే జంటలు అన్నమాట. మీరు తాత, అమ్మా, నాన్న, జగ్గు, నేను. అవునా? ఉండు, ఇప్పుడే పిలుస్తా అందరిని. ఏమయ్యా ఎక్కడ తగలడ్డావు? ఎప్పుడూ ఇంట్లో ఉండడు. ఒరే గురవయ్యా, అమ్మ కావేరి, భవానీ, రంగి, ఒరే రంగా, రండిరా, రండి రాండిరా. ఏడ్రా రూట్ మార్చినట్టున్నావు? ఏం చేద్దాం డాడ్, ఏదో అనుకున్నా ఏదో జరిగింది. ఎనీవే లెట్స్ హావ్ ఫన్. లెట్స్ ప్లే. చకు 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 కమాన్. చెప్పు, టూతా డేరింగా? ఓ సోస్ నాకు సిగ్గేటే టూతింగే. పతారం పనున్నా లేకపోయినా పట్నం వెళ్ళొస్తావు దేనికో? ప్రశాంతి కోసం. ప్రశాంత? అదేవతే ప్రశాంతే మనశ్శాంతి. ఏటి ఇద్దరున్నారేటి? రా ఇంటికి చెప్తా నీ పని. వాని పల్లెండి బాబు, డేరింగే. వచ్చే రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నేను చూస్తూ జారిపోతున్నా చొక్కా బత్తాలు. చాలు ఇంకెళ్ళు. డాక్టర్ అమ్మ గారు, మొదటిసారి నన్ను చూసినప్పుడు మీకేమనిపించింది? ఏముంది, నువ్వు ఎంత తొందరగా ఇంటికి వచ్చేస్తే అంత తొందరగా క్లినిక్ పెట్టేద్దాం అనిపించింది. ఏంటి, నేను మనీ మెషిన్ లో కనిపించానా మీకు? నో అఫెన్స్, ఏదో సరదాగా అన్నానులే. హే గైస్, ఇట్స్ జస్ట్ ఎ గేమ్. కామ్ డౌన్. ఇప్పుడు ఆటలని అంటమ్మా, బోళ్ళని పనులు అవతల. ఎప్పుడు ఉండే పనిలేక కూర్చోరా. బా, ఇలాంటప్పుడే నేర్చుకోవాలి. ఈ ఆటలన్నీ ఎప్పుడు ఉంటాయా? అందరి దగ్గర బానే అవుతుంది, నా వైపు తప్ప. కూర్చోరా. అబ్బా వద్దన్నాను కదమ్మా ఇవన్నీ. అడుగు, ముందు నువ్వు అడుగురా. సరే భవానీ, రోజు నేను తిడుతుంటాను కదా, నా మీద నీకేమనిపిస్తుంటది? ఏమనిపిస్తుంది? సంతోషపడతాను. తిడితే సంతోషపడ్డమేంటే పిచ్చి మొహమా? మీరు నన్ను తిడుతున్నారు అంటే ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నట్టేగా. అంతమంది మీద చూపించలేని కోపం నా మీద చూపిస్తున్నారంటే నా మీద ప్రేముందనేగా. కమాన్ 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 కమాన్, టర్న్ టు జగ్గు, టర్న్ టు జగ్గు, జగ్గు. ఫైనలీ, థ్యాంక్ గాడ్. చెప్పు, అడగొచ్చా? అడుగు బాబు. నీకు ఈ పెళ్ళంటే ఇష్టమేనా? చెప్పవే. 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 చెప్పమ్మా, చెప్పు. నాకు పెళ్ళంటే. పంతులు గారు వచ్చారు, పదండి పదండి. అరే ఏ ఇటు వెళ్తున్నారు? పంతులు గారు రండి. అరే కూర్చోండి. అరే గేమ్ అయిపోలేదు ఇంకా. అబ్బా, ఓ నో.
వెళ్ళి పని చూసుకో. ట్రూత్ అంట డేర్ అంట తిక్క కుదిరింది. బావా బావగారు బాగున్నారా? బావగారు ఏంటి ఏంటి బావగారు బాగున్నారా? బావ ఓవరాక్షన్ చేస్తున్నాను. ఏం ఓవరాక్షన్? జగ్గు ఎంతసేపు? బావా వస్తున్నా. మా బాలరాజ్ బాబు పిలుస్తున్నాడు, పక్కకు తప్పుకో. పక్కకులేగా. రంగా ఆ టెంకాయలు తీసుకెళ్ళు. ఏంటే కొత్త అలవాట్లు? ఏ అలవాటు? వంటింట్లో నీకేం పనే అని. ఏం లేదమ్మా, నిన్నొకటి అడగనా? అన్నం దగ్గర అమ్మ దగ్గర అవసరం దగ్గర మొహమాట పడకూడదే, అడిగేయాలి. నా ముందే ఇలా మాట్లాడతావు, నాన్న దగ్గర ఏమవుతుంది? ఏమైంది? అక్కడ నువ్వు మాట్లాడిందంతా నిజం కాదని నీకు తెలుసు కదా, ఎందుకు అలా చెప్పావు? అసలు ఈ మగాళ్ళంతా ఎందుకమ్మా ఇలా ఉంటారు? ఎప్పుడు అబద్ధాలు చెప్తారు, ఒక్క మాట మీద ఉండరు. ఎందుకలా అనిపించింది? చూస్తున్నా కదమ్మా, నాన్నని వరుణ్ణి. ఏమో నాకెప్పుడు అలా అనిపించలేదు. అమ్మా ఫోటోగ్రాఫర్ వచ్చారు. వస్తుందిలే వెళ్ళు. దుర్గనొచ్చి కూరగాయలు తరగమను. సరేనమ్మా. నువ్వు మరీ మంచిదానివి, అందుకే అందరూ మంచోళ్ళ కనిపిస్తారు, అన్ని నమ్మేస్తావు. నువ్వు మంచిదానివి కాదా? భర్తను భార్య, భార్యను భర్త తప్పితే ఇంకెవరు నమ్ముతారు చెప్పు? అలా అని వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడేస్తామా? పిచ్చిదానా, మనకు కనిపించేవన్నీ నిజాలు కాదే. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మీ నాన్న నీకు అలా కనిపిస్తాడేమో గాని నా కోసం ఎన్ని భరించాడో తెలుసా? పెళ్ళైన కొత్తల్లో కాసేపు బయట పో. అట్టాగేనమ్మా. జగ్గు ఈ పాలు తీసుకో. మీ నానమ్మకు నాకు సరిగా పడేది కాదు, అలాగని పెద్ద గొడవలేమీ లేవు. ఏదో తెలియని పట్టుదల ఇద్దరికే. నా మాటే వినాలని ఆమె, కరెక్ట్ కాదనిపించినప్పుడు నేనెందుకు వినాలని నేను. పాపం మీ నాన్న ఆమెను ఏమీ అనలేక, నన్ను బాధ పెట్టలేక మధ్యలో ఎంత నలిగిపోయారో తెలుసా? మగాళ్ళు అల్పసంతోషులే, వాళ్లకు పెద్ద పెద్ద కోరికలేముండవు. కష్టపడి ఇంటికొచ్చిన మనిషిని చిరునవ్వుతో పలకరించి కడుపుకింత అన్నం పెడితే చాలు, తెగ ఆనందపడిపోతారు. బాధించేవాడు భర్త, భరించేది భార్య అని ఎవరు రాశారో నాకు తెలియదు గాని నా దృష్టిలో మాత్రం భరించేవాడు భర్త, బాధను పంచుకునేది భార్య. అంటే వాళ్ళు అసలు తప్పులే చేయనట్టు మాట్లాడుతున్నావుగా. భర్త ఒక్కడే గొప్ప అని చెప్పను కానీ భార్య కూడా గొప్పదే. ఎవరెక్కువ ఎవరు తక్కువ అని తూకాలు వేసుకునే కంటే ఒకరి తప్పును ఒకరు సరిదిద్దుకొని, ఒకరి బాధకు ఇంకొకరి సంతోషాన్ని జత చేస్తూ, ఒకరి ఇబ్బందిని ఇంకొకరు గుర్తిస్తూ ముందుకెళ్తే కాపురాలన్నీ సజావుగా సాగుతాయి. పోమ్మా, నువ్వు ఇలాగే చెప్తావు, నాకేం అర్థం కాదు. ఆహా, వీళ్ళని చూస్తుంటే అన్నగారు సావిత్రి గుర్తొస్తున్నారు. నేను చెప్పు, వాళ్ళే గుర్తొస్తురా? యూట్యూబ్ ఓపెన్ చేయమంటావా? నువ్వు ఉండవా బాబు, మామిడి చూసిందంటే తాడ తీస్తుంది. ఈడొకడు ఏంటి బావా బావా అంటూ తెగ రాసేసుకుంటున్నావు? సిగ్గులేదా ముద్దు పెట్టుకోవడానికి? నేనేం పెట్టలేదు, అదే పెట్టింది. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అందుకేనా హక్ చేసుకొని మరి పంపించా? ఈ టాపిక్ మీద ఇంకా నోరు మూస్తావా? సార్ కొంచెం నోరు మూయండి సార్. అదే పళ్ళు కనపడకుండా నవ్వండి అంటున్నాను. ఏడ్చాలే. నీతో కొంచెం మాట్లాడాలి. పెళ్లి క్యాన్సిల్ అయ్యాక తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. నిన్ను మరి నాతో ఈ ఫోటోషూట్ కి బాగానే రెడీ అవుగా? తర్వాత ఫోటోషాప్ లో మా బావ ఫోటో అతికించుకుంటా. సోది ఈ పిల్లింట్రా బాబు. జగ్గు, ఏయ్ జగ్గు, ఇదిగో నిన్ను కంట్రోల్ చేసే ఎనర్జీ నాకు లేదు కానీ ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ నీవు. జగ్గు, ఆటలుగా ఉందా మీ అందరికి? కాసేపేమో పెళ్లి ఆపేయమంటారు, కాసేపేమో మీ ఫ్యామిలీ కంటే గొప్పది లేదంటారు. పిచ్చి పిచ్చిగా ఉందా మీ వాళ్ళందరికి మమ్మల్ని చూస్తుంటే? అది కాదు జగ్గు, నేను నిన్ను. జగ్గు వదులు. డైరెక్ట్ గా మూతి మీద ముద్దు పెట్టింది నీ గర్ల్ ఫ్రెండ్. లవ్ లేదు తొక్కలేదని, మరి అదంతా ఏంటి? ఒక్కసారి నేను చెప్పి వినిపించుకుంటావా? నాకు తనంటే ఇష్టం లేదు. మీకెవ్వరికి నేనంటే విలువ లేదు, అసలు అమ్మాయిలంటే గౌరవమే లేదు. ప్రతిసారి ఏదో గొడవ అవటం, ఈ పెళ్లి క్యాన్సిల్ అండం, మళ్ళీ మా నాన్న వచ్చి మాట్లాడేసరికి అబ్బో మీ కుటుంబం అద్భుతం అని చప్పట్లు కొట్టడం. కనీసం ఒక్కరైనా ఎమోషన్స్ గురించి ఆలోచించారా? ఆలోచించాను కాబట్టే జగ్గు నీ వెంట నేను ఇంతలా స్వేచ్ఛగా ఎగిరే చిలుకని పంజరంలో పెట్టి దాని దిగులను చూసి అందం అనుకునే నీలాంటి వాడికి నేనెంత చెప్పినా అర్థం కాదు. అస్సలు టైమింగ్ లేకుండా చాలా వర్స్ట్ గా ఉంది నీ పంచ డైలాగు.
దివ్య అని ఇక్కడికి కృష్ణ గారు తీసుకొచ్చాడు. మనం ఇద్దరం కోనేరు దగ్గర మాట్లాడుకుంది వాళ్ళకి తెలుసా? నీ అమ్మా, నువ్వు ఇప్పుడు చెప్పింది తినకపోతే 2 ఇంజక్షన్లు పొడుస్తావు, అప్పుడు మురగ కూర్చుంటావు. ఇదిగో చూడు, దివ్య అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. తనే నా మీద బలవంతంగా పడిపోతే నేను చేయను. పోనీ నిజంగా నాకు తనంటే అంత ఇష్టం ఉంటే ఈ టైంలో ఇక్కడ నుంచి ఎందుకు పంపించేస్తాను? హలో, అర్థమవుతుందా? 2 పీకి చెప్పనా? ఇదిగో, ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు. 600 సరే ఈ పెళ్లి జరుగుతుంది, అంతే. అమ్మడాట్రోయ్, ప్లాన్లు అని చెప్పి పక్క తీసుకెళ్ళిస్తావా? 600 జహానైనా ఈ పెళ్లి మాత్రం జరగనివ్వను. చెప్తా ఇడి పని. పాలరాజంటే ఆటలకి ఎండలు మానిపోతుంది కానీ ఫుడ్ మాత్రం జోరుదారు ఉంటుంది రా బయట. ఇందులాగా ఈడే కరెక్ట్. చెప్తా ఇడి పని. రే లే. ఏం రాబాయ్ బాలరాజు, ఏమైనా మీ కోనసీమలు పెట్టి చంపుడులో బెస్ట్ రాబాయ్. మరి నువ్వు తింటావు వెళ్ళి రావడంలో ఫస్ట్. వినబడ్డది, కోస్తా బిడ్డ. కోస్తా బిడ్డనే. ఒరే, మీ వాడు అక్కడ పెళ్లి ఎక్కడ జరిగిపోద్దని అంత బాధగా కూర్చుంటే ఇక్కడ కూర్చుని సెకోడీలు తింటున్నావు. అది కడుపా చెరువా? పాల్తూ పంచాయతీలు పెట్టకరాబాయ్ నువ్వు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఒరే అనకుండా, మీ ఊడిల్లా ఆపరేషన్ చేసుకోవాలన్నా, మా బుజ్జి ముండెలు కబడ్డీ ఆడుకోవాలన్నా, ఈ పెళ్ళి ఆపేటు ఒకటే మార్గం. ఎట్లా ఆపుతారా ఈ పెళ్లిని? మా వాళ్ళేమో సెంటిమెంట్లకి బంగారాలకి కరెక్ట్లేరు. ఇప్పుడు ఈ పెళ్లి ఆపాలంటే దీన్ని ఆయువు పట్టి ఎడుదో కనుక్కోవాలి రాబాయ్ మనం. కనుక్కున్నా ఏడుంది? ఓ బాల అలా చూడు.